గత 5 సంవత్సరాలుగా వైకాపా పాలనలో తిరుపతిలో భూ కబ్జాలు పెరిగిపోయాయని, కబ్జాలను నియంత్రించాలంటే జనసేన పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యేగా రావాలని జనసేన నాయకులు నాగరాజు రాయల్, డాక్టర్ కృష్ణప్రసాదులు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం మీడియా సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి తాండవిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలందరూ ఇప్పటికే దోపిడీకి గురయ్యారని గుర్తు చేశారు. ఉమ్మడి కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులు విజయం సాధిస్తేనే రాష్ట్రం బాగుంటుందని తెలియజేశారు. ఊరికి అవతల వాళ్ళు ముందుగానే ప్లాట్లు కొనుక్కొని కొన్ని కబ్జాలు చేసుకొని ఆ రోడ్లు వేసుకున్నారే తప్ప ఆ రోడ్లు కూడా ఎవరు డబ్బుతో వేశారు? ప్రజల డబ్బుతో రోడ్లు వేశారు. నేనేసినా అని చెప్పుకుంటున్నారు. వాళ్ళ ఇంటి డబ్బులు ఏం తెచ్చి వేయలేరు కదా. కాబట్టి ఎవరు కూడా ఈ తిరుపతి ప్రజలు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని. ఈ వైసీపీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో కనీసం ఒక నెల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ప్రభుత్వం మారబోతుంది. తిరుపతిలో కూడా ఎమ్మెల్యే కూడా మారిపోతాడు. కనీసం ఈ కబ్జాలు ఈ 2 నెలల ముందుగానే ఒక 6 కోట్ల ప్రాపర్టీని మేమే హ్యాండ్ ఓవర్ చేశాం. ఎందుకంటే అది కూడా వైసీపీ వాళ్ళే కబ్జా చేస్తే మేము వాళ్ళకి బాధితులకి అండగా ఉండి హ్యాండ్ ఓవర్ చేశాం. అదేవిధంగా ఇంకొకటి కూడా కబ్జా చేయకపోతే మేము అడ్డుకుంటే వారి మీద కూడా కేసు పెట్టడం కూడా జరిగింది. ఆ విధంగా అడ్డుకోకపోతే వీళ్ళు కబ్జాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఈ కబ్జాలు మేము ఎప్పుడైనా కానీ మా దృష్టికి వస్తే మేము ఎక్కడ కూడా న్యాయపరంగా వాళ్ళ డాక్యుమెంట్ చూసి వాళ్ళకి అప్పగించేదానికి మేము సిద్ధంగా ఉంటాం. దాని మీద కూడా మేము భూ పరిరక్షణ అఖిలపక్ష కమిటీ అనే పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం.